అందరికీ నమస్కారం. నేను డాక్టర్ వై గిరిబాబు యాదవ్, ప్రొఫెసర్ ఎస్సీఆర్టీ ఆంధ్రప్రదేశ్. రాష్ట్ర వ్యాప్తంగా టెట్ మరియు డిఎస్సి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలలో టెట్ మరియు డిఎస్సి పరీక్షలకు సంబంధించి ప్రిపేర్ అవుతున్నటువంటి వారి కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాఠశాల విద్యాశాఖ తరపున విషయ నిపుణులచే పరీక్షా విధానం మరియు సిలబస్కి సంబంధించిన అంశాల గురించి ఈ వీడియోలలో పొందుపరచడం జరిగింది. ఈ వీడియోలను వీక్షించి అభ్యర్థులు సరైన అవగాహనతో ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరుకుంటున్నాం. I am Madhu and I would like to present related to TET second paper English syllabus. So if you look at this, content and methodology, content 24 marks ki, methodology ki 6 marks ఉంటుంది. బట్ ఈ వీడియోలో మనం ఎక్స్క్లూజివ్ గా మెథడాలజీ కోసం చూద్దాం. సో మెథడాలజీ 6 మార్క్స్ వచ్చేసరికి we have 9 areas అండి. సో 9 areas లో first one aspects of language, the second one objectives of teaching English, అలాగే third one development of language skills like listening, speaking, reading and writing. అలాగే fourth area వచ్చేసరికి approaches, methods and techniques of teaching English. సో approach అనేసరికి how language can be learned. So that's an assumption అన్నమాట. So that is what called like approach. And method is all about what should we do and how should we do it. Process. That's what we call like methods. మీరు డైరెక్ట్ మెథడ్ వాడుతున్నారా, గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ వాడుతున్నారా, బైలింగువల్ మెథడ్ వాడుతున్నారా. సో టెక్నిక్ ఈస్ వాట్ హ్యాపెన్స్ ఇన్ ద క్లాస్ రూమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యువర్ టార్గెట్ ఇస్ స్పీకింగ్ అనుకుందాం. స్పీకింగ్ అయితే మనం యూజ్ చేసే టెక్నిక్ ఏంటంటే రోల్ ప్లే. సో ఇలా మనము నెంబర్ ఆఫ్ డిఫరెంట్ క్వశ్చన్స్ ఏవో వస్తే తర్వాత చూద్దాం. అండ్ ద ఫిఫ్త్ వన్ వచ్చేసరికి టీచింగ్ ఆఫ్ స్ట్రక్చర్స్, vocabulary and grammar. What kind of vocabulary we should introduce? So vocabulary, grammar ఎలా gradation ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ సింప్లిసిటీ యూస్ఫుల్నెస్ ఏంటనేది మనం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ తో క్వశ్చన్స్ లో చూద్దాం. సో 6 వచ్చేసరికి టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్, TLMs, అలాగే ఆథెంటిక్ మెటీరియల్ అంటే ఏంటి, ఇవన్నీ మనం లెర్న్ ఇన్ డీటెయిల్. సో 7th one లెసన్ ప్లానింగ్. సో నథింగ్ ఇన్ అవర్ లైఫ్ ఇస్ డన్ వితౌట్ ప్లానింగ్. సో ఫర్ టీచర్స్ కి లెసన్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే మైక్రో టీచింగ్, లెసన్ ప్లాన్, పియర్ టీచింగ్, ఇవన్నీ మనం ఈ ఏరియాలో మనం చూసుకోవాల్సి ఉంటుంది. సో వెన్ కమ్స్ టు 8th one ఇస్ కరికులం అండ్ టెక్స్ట్ బుక్స్ ఇంపార్టెన్స్ అండ్ ఇట్స్ నీడ్స్. కరికులం అంటే ఏంటి, టెక్స్ట్ బుక్ అంటే ఏంటి, వాట్ ఈస్ ఇట్స్ నీడ్ అండ్ ఇంపార్టెన్స్, తర్వాత హౌ డు వి డిజైన్ ద కరికులం అనేది, సో NCF ఏంటనేది వి విల్ చెక్ ఇన్ ద క్వశ్చన్స్. సో ఫైనల్లీ ఇస్ ఆల్ అబౌట్ ఎవాల్యుయేషన్ ఇన్ ఇంగ్లీష్ టీచింగ్. సో నౌ ఫస్ట్ let's work with aspects. So aspects of language లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఒకసారి మనం చూద్దాం. So the first question is choose the correct statement about 3 language formula. Right? You know all about 3 language formula. ఎందుకు ఈ 3 language formula ఇట్స్ నీడ్ ఏంటి అనేది ఒకటి చూస్తే మనం, ఇట్ ఈస్ అడాప్టెడ్ టు ఇండియాస్ బైలింగ్వల్ సిచ్యువేషన్ ఫర్ లాంగ్వేజ్. అలాగే ఇట్ ఎంకరేజెస్ ఎక్స్క్లూజన్ ఆఫ్ regional languages. Like it aims to develop proficiency in one language and it's adapted to India's multilingual context for language education. So why do you think it is that? So enduku mother tongue, alage national language enduku, international language endukante you can see if you go through the options, manam options ganaka okkari chuste you can see. So the option is exactly it is D. So multilingual, right? సో మల్టీలింగ్వల్ కాంటెక్స్ట్ కోసం ఈ 3 లాంగ్వేజ్ ఫార్ములా అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో ద నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ LAD, LAD, విచ్ ఈస్ అన్ ఇన్బోర్న్ ట్రైట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ప్రపోజ్డ్ బై సైకోలింగ్విస్ట్. సో LAD అంటే అసలు ఏంటి? సో వీ హ్యావ్ ది ఆప్షన్స్, యూ కెన్ చెక్ నౌ. ఇస్ ఇట్ లెర్నింగ్ యాక్టివిటీస్ డివైస్ ఆర్ లెర్నింగ్ acquisition design, or it's language acquisition device or language activities design? What do you think it is? So చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. This device is very useful. We will say LAD means language acquisition device. So the option is C. సో ఇప్పుడు ఒక రెండో ఏరియా చూద్దాము, అదేంటంటే ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్. సో ఎవ్రీబడి షుడ్ నో వాట్ ఆర్ ద మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అంటే
సో మనం ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ అని మనం ఎప్పుడు చూసుకుంటాము. కీ ఏరియాస్ లోకి వచ్చేసరికి ఒక క్వశ్చన్స్ ఏవే వస్తాయో మనం ఒకసారి చూద్దాం. ద ఫోకస్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ టీచింగ్ హ్యాస్ షిఫ్టెడ్ ఫ్రమ్, సో జనరల్ గా LSRW అంటారు. వెన్ వి టీచ్ ఇంగ్లీష్ ద మెయిన్ ఫోకస్ విల్ బి లిసనింగ్, రీడింగ్ టు స్పీకింగ్, రైటింగ్. Otherwise, vocabulary and grammar to skill development, or speaking, writing to listening and reading, or finally skill development to vocabulary and grammar. So the correct option is vocabulary and grammar, and later on it has shifted to skill development. That's what the major objective of teaching English is. So now let's look at another question. So that is objectives related to intellectual abilities and skills belong to. So మనం ఆల్రెడీగా కొన్ని డొమైన్స్ అని నేర్చుకున్నాము లాంగ్వేజ్ లో కానీ ఎనీ సబ్జెక్ట్ లో. సో దీస్ డొమైన్స్ ఆర్ ఎఫెక్టివ్ డొమైన్, అలాగే సైకోమోటర్ డొమైన్, సో కాగ్నిటివ్ డొమైన్ అండ్ ఇవాల్యుయేటివ్ డొమైన్. సో ఇప్పుడు మనం చూస్తే ఎఫెక్టివ్ డొమైన్ ఇట్స్ ఆల్ అబౌట్ మన తాలూకా ఇంట్రెస్ట్ అండ్ యాటిట్యూడ్స్. అలాగే సైకోమోటర్ డొమైన్ ఇట్స్ ఆల్ అబౌట్ స్కిల్స్. సో సైకోమోటర్ డొమైన్, అలాగే కాగ్నిటివ్ డొమైన్, అలాగే ఇవాల్యుయేటివ్ డొమైన్. సో ఇందులోకి వచ్చేసరికి మనకి సో ద రైట్ ఆన్సర్ ఇస్ కాగ్నిటివ్ డొమైన్. సో కొన్నిసార్లు మనం రెస్పాన్సెస్ బట్టి కూడా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బికాస్ యూ నో వాట్ ఇస్ అన్ ఎఫెక్టివ్ డొమైన్ అంటే ఏంటి తెలుసు, ఇంట్రెస్ట్ గురించి. సైకోమోటర్ డొమైన్ ఇట్స్ ఆల్ అబౌట్ స్కిల్స్ గురించి, అండ్ కాగ్నిటివ్ డొమైన్ ఇట్స్ ఆల్ అబౌట్ what we call like intellectual abilities and skills. So now let's check the next question, and the area is development of language skills. So manaki we usually talk about, we should know about listening, speaking, reading and writing. So tick the right pair. Ikkada manaki you have 4 options andi. So options baga chavite listening to railway announcement, adi listening for evaluation avutunda, లేదంటే ప్రిపేరింగ్ ఎ డిష్ బై లిసనింగ్ టు ఏ షెఫ్, లిసనింగ్ ఫర్ ఇన్స్ట్రక్షన్ అవుతుందా, లిసనింగ్ టు ఏ పోమ్, లిసనింగ్ ఫర్ డైరెక్షన్స్ అవుతుందా, లిసనింగ్ టు రైల్వే అనౌన్స్మెంట్స్, లిసనింగ్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ అవుతుందా. మనకి వెన్ వీ లిసన్ టు ఏ రైల్వే అనౌన్స్మెంట్ వీఆర్ పర్టికులర్లీ వీ హ్యావ్ టు పే అటెన్షన్ అనమాట. అది కంప్లీట్ గా అటెంటివ్ లిసనింగ్ అంటారు. ఇట్స్ నాట్ ఫర్ ఎవాల్యుయేషన్ వెదర్ రైట్ ఈస్ రాంగ్ అని. సో ద రైట్ ఆన్సర్ ఇస్ ప్రిపేరింగ్ ఎ డిష్ by listening to a chef. ఇక్కడ మనం ఏం చేస్తాము, we are listening for the instructions and then we will follow, like do this at first this and second this, later like that. ఇలా మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. So the next question, so that's the right answer. So now the next one is select the correct sub skill of writing from the given options. బాగా అబ్జర్వ్ చేద్దాం. So visual perception, ప్రొనౌన్సియేషన్ అండ్ స్పేసింగ్. సో రైటింగ్ సబ్ స్కిల్స్ ఏంటి అనేది బాగా ఐడెంటిఫై చేయాలి. సో కాంటెంట్ ఆర్ సబ్జెక్ట్ మ్యాటర్, క్లారిటీ అండ్ రెగ్యులారిటీయా, గ్రామర్ యూజ్ ఆఫ్ అడ్జెక్టివ్స్ అండ్ అడ్వర్బ్స్, ఆర్ సింటాక్స్, యూజ్ ఆఫ్ క్యాపిటలైజేషన్ అండ్ పంక్చుయేషన్. వాట్ డూ యు థింక్? ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ డి. ఎందుకంటే దానికి మనకి సెంటెన్స్ స్ట్రక్చర్ ఇంపార్టెంట్ అండి. సెంటెన్స్ స్ట్రక్చర్ తర్వాత క్యాపిటలైజేషన్ అండ్ పంక్చుయేషన్ మార్క్స్ are the sub skills of writing. Alage reading kunde sub skills enti. So now when coming to the next one, so we are going to talk about methods and techniques of teaching in English. So we have one question here. Ikkada actually ga manam baga chadavalsi untundi. What's a direct method? What's a grammar translation method? Alage bilingual method ante enti? What kind of methods we are following? Ivi manam chusukundam. ఇక్కడ మనకి డైరెక్ట్ మెథడ్ తాలూకు అప్రోచ్ లో గ్రామర్ టీచింగ్ చేసేటప్పుడు ఎలా ఉంటుంది. లెట్స్ లుక్ ఎట్ ద ఆప్షన్స్ హియర్. మెమరైజేషన్ ఆఫ్ గ్రామర్ రూల్స్ ఒకసారి చూసుకోండి, దాని పేరే డైరెక్ట్ మెథడ్. రెండోది ఫోకస్ ఆన్ డిడక్టివ్ గ్రామర్ టీచింగ్, అలాగే ఎంఫసిస్ ఆన్ ట్రాన్స్లేషన్ ఫర్ అండర్స్టాండింగ్, అలాగే ఇండక్టివ్ టీచింగ్ త్రూ ఎగ్జాంపుల్స్. సో వాట్ హ్యాపెన్స్ ఇన్ ద డైరెక్ట్ మెథడ్ ఇస్ ఫస్ట్ we teach examples. She teaches English every day. Okay, I go to college every day. So ఇలా ముందు ఎగ్జాంపుల్స్, తర్వాత అది సింపుల్ ప్రెజెంట్ టెన్స్ అని చెప్తాము. సో దిస్ ఇస్ హౌ we have to observe, and the correct answer is D, inductive teaching through examples. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. Select the principle that the bilingual method follows for language teaching. Bilingual method. సో bilingual method లో మనము ఏ మెథడ్ ఫాలో అవుతాం చూద్దాం ఒకసారి. So here are your options.
presentation, practice and production. అలాగే grammar translation, direct method, bilingual method. So reading, writing, speaking. అలాగే so translation, interpretation and communication. So what do you think? So bilingual method లో ఏంటంటే first of all through presentation we do it. So any lesson మనకి 3 stages of lesson plan లో కూడా first we will present, then we will give practice and finally the child will be able to produce అన్నమాట. సో ఇలా సో ఇందులో అయితే సో డైరెక్ట్ మెథడ్ లో ద ఇంపార్టెంట్ మెథడ్ దట్ వి ఫాలో ఇస్ బైలింగల్ మెథడ్ లో మన ప్రెజెంటేషన్, ప్రాక్టీస్ అండ్ ప్రొడక్షన్, నో మెమరైజేషన్. సో నౌ లెట్స్ లుక్ ఎట్ ది అదర్ వన్. సో ఇప్పుడు మనం టీచింగ్ స్ట్రక్చర్స్, గ్రామర్ అండ్ వొకాబులరీ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ వీ హ్యావ్ one question. One of the following principles is not involved in the grading of vocabulary. See, not involved. A question input మనం చాలా జాగ్రత్తగా చదవాల్సి ఉంటుంది. So principles of usefulness, that's the quality. And the next one, principle of simplicity. So simple to complex అంటాం. Principles of structural value. Okay? So principles of structural value. ఒకసారి ఆ వర్డ్ నుంచి మనకి ఎన్ని సెంటెన్సెస్ దాంతో ఫామ్ చేయగలమా లేదా? స్ట్రక్చరల్ వర్డ్ అయితే స్ట్రక్చరల్ అండ్ ఫంక్షనల్. అలాగే ప్రిన్సిపల్ ఆఫ్ వర్డ్ ఫ్రీక్వెన్సీగా వచ్చే వర్డ్. సో వాట్ యూ థింక్ ది ఆప్షన్? సో ఇట్ షుడ్ బి యూస్ఫుల్నెస్ ఉండాలి, అలాగే ఇట్ షుడ్ బి సింపుల్ టు కాంప్లెక్స్ మనకు తెలుసు, అండ్ ఇట్ షుడ్ హ్యావ్ స్ట్రక్చర్ వాల్యూ, అండ్ ద లాస్ట్ వన్ విచ్ ఇస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇస్ ద ప్రిన్సిపల్ ఆఫ్ వర్డ్ ఫ్రీక్వెన్సీ. ఓకే, సో ద నెక్స్ట్ వన్ ఇస్ choose the correct statement about functional grammar. సో ఇప్పుడు మనకు అందరికి కూడా వాట్ ఈస్ ఫార్మల్ గ్రామర్ అండ్ వాట్ ఈస్ ఫంక్షనల్ గ్రామర్ అనేది ఒక కొంచెం కాన్సెప్ట్ అయితే ఉండాలి మనకి. సో వాట్ యు మీన్ బై ఫార్మల్ గ్రామర్? చాలా మంది టీచర్స్ కి దే నో ద యూసేజ్, బట్ వెరస్ హౌ డిడ్ యూ డూ దిస్ ఆర్ వై షుడ్ వి డూ దిస్ అంటే దే డోంట్ హ్యావ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. ఓకే, సో జనరల్ గా స్టూడెంట్స్ కి ఫంక్షనల్ గ్రామర్ వస్తే చాలు, ఇఫ్ దే నో హౌ టు యూజ్ it's enough. But whereas for teachers the teacher should know both formal and functional grammar. Okay, so functional grammar ante enti okasari chuddam. Emphasize rule over usages, it deals with usage and practice, and it only focus on theoretical definitions, and it ignores practice and emphasize rules. Okay, so options anni chusina tarvata manaki entante focus, if it is functional grammar, if you are able to use, that's enough. So the right answer is it deals with usage and practice. Okay, so now let's look at the another area, teaching learning materials in English. ఈ ఏరియాలో మనకి చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ వస్తాయి. సో లెట్స్ లుక్ ఎట్ సమ్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్ హియర్. సో టిఎల్ఎంస్ వాటి అట్రిబ్యూట్స్ ఏంటి చూద్దాం. ద ఫాలోయింగ్ ఇస్ నాట్ అన్ అట్రిబ్యూట్ టు ఆఫ్ గుడ్ టిఎల్ఎం. ఒకటి ఫెమిలియారిటీయా, నావెల్టీ ఆఫ్ ద మెటీరియల్, లేదంటే లిమిటెడ్ యూటిలిటీ ఆర్ ఫంక్షనల్ వాల్యూ. సి ఇట్స్ నాట్ అన్ అట్రిబ్యూట్, అది ఆ క్వాలిటీ కాదు. ఏమైంటుంది? సో ఇట్ షుడ్ బి ఫెమిలియర్ అండ్ నావెల్టీ, ఇట్ షుడ్ బి క్రియేటివ్ అండ్ మోడర్న్, అండ్ నెక్స్ట్ లిమిటెడ్ యూటిలిటీ. సో వాట్ యూ థింక్ ఇస్ నాట్ అట్రిబ్యూట్? సో ఇట్ షుడ్ బి మన దగ్గర ఒక టీఎల్ఎం ఉందంటే దాన్ని లిసనింగ్ కి, స్పీకింగ్ కి, రీడింగ్ కి, రైటింగ్ కి అన్నింటికి యూజ్ చేసుకునే లాంటి మెటీరియల్ మనం తయారు చేసుకోవాలి. సో ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆల్ ద స్కిల్స్ అన్నమాట. So the right answer is limited utility. So the option is C, right? So now let's go with another question. Choose the correct statement about using authentic materials in teaching grammar. So what do you mean by authentic material? Asal authentic material ante em anukuntunnaru? See, other than textbooks, railway form, reservation form is an authentic material. Alage close up gaani, any kind of wrappers gaani, అడ్వర్టైజ్మెంట్ పాంప్లెట్స్ తీసుకొచ్చినా సార్ ఇట్ విల్ బి యూస్ఫుల్ లైక్ ఆథెంటిక్ మెటీరియల్. సో మరి దీని తాలూకా ఫంక్షన్ ఏంటి చూద్దాం. ఆథెంటిక్ మెటీరియల్స్ అంటే ఏంటి? ఆర్ స్పెసిఫికల్లీ డిజైన్డ్ ఫర్ లాంగ్వేజ్ టీచింగా? ఒకసారి చూసుకోండి. రెండోది, ఆథెంటిక్ మెటీరియల్స్ ఆర్ నాట్ రిలవెంట్ ఫర్ బ్రిడ్జింగ్ క్లాస్ రూమ్ అండ్ రియల్ వరల్డ్ లాంగ్వేజ్. అలాగే ఆథెంటిక్ మెటీరియల్స్ ఆర్ ఓన్లీ యూజ్డ్ ఇన్ టీచింగ్ ఓన్లీ ఫర్ లిసనింగ్ స్కిల్స్. సో ద లాస్ట్ వన్ ఇస్ authentic material bridge the gap between classroom knowledge and real life language. Same anukuntaru. Just think, you can guess. Yes, well, the right answer is D.
it bridges the gap between classroom knowledge and the real life language. What is reservation అని తెలుసు, ఎలా చేయాలని తెలుసు, బట్ వెర్ ఇస్ హౌ టు ఫిల్ ద ఫామ్ అనేది హీ డజంట్ నో. సో దాంట్లో ఏంటేంటి ఉంటాయని చెప్పేసి ఆ ఆథెంటిక్ మెటీరియల్ ద్వారా యూ క్యాన్ ఇంప్రూవ్ దేర్ స్పీకింగ్ అండ్ రైటింగ్, అలాగే ఆ నోట్ టేకింగ్ అన్ని స్కిల్స్ కూడా ఇంప్రూవ్ చేయొచ్చు. ఓకే, we will go with another one. So that's lesson planning. Okay, so మీకు ముందుగా చెప్పేటట్టుగా నథింగ్ ఇన్ అవర్ లైఫ్ ఇస్ డన్ వితౌట్ ప్లానింగ్. సో ఈస్ lesson planning. Choose the phase that involves analyzing and evaluating learners తాలూకా పర్ఫార్మెన్స్. సో ఇప్పుడు జనరల్గా మనకి లెసన్ ప్లాన్స్ లో ఉండే స్టేజెస్ ఏంటి, మీరు ఏది తీసుకున్నా సరే విల్ థింక్ అబౌట్ 3 స్టేజెస్ అండి, ప్రీ, while and post. So pre-reading, while reading or post-reading. Pre-reading లో ఏమేమి వస్తాయి, రీడింగ్ లో ఏమేమి వస్తాయి, పోస్ట్ రీడింగ్ లో ఏమేమి వస్తాయి చూద్దాం. అలాగే ఇక్కడ ప్రీ-యాక్టివ్ ఫేజ్, ద సెకండ్ వన్ ఈస్ ఇంటరాక్టివ్ ఫేజ్, అండ్ ద థర్డ్ వన్ ఈస్ పోస్ట్-యాక్టివ్ ఫేజ్, అండ్ ఫైనల్లీ ఇట్స్ ప్రిపరేషన్ స్టేజ్. సో వాట్ యూ థింక్? సో ఇక్కడ అనలైజ్ అండ్ ఎవాల్యుయేటింగ్ లెర్నర్ పర్ఫార్మెన్స్ అంటే ఇట్ విల్ బి డెఫినెట్లీ ఇంటరాక్షన్ లో వస్తుందా, ప్రీలో వస్తుందా, లేదంటే పోస్ట్ యాక్టివ్ ఫేజ్ లో వస్తుందా? ఎస్, పోస్ట్ యాక్టివ్ ఫేజ్ లో వస్తుంది. ద నెక్స్ట్ వన్ ఇస్ ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్ ఇస్. సో ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఆఫ్ ఇన్స్ట్రక్షనల్ ప్లానింగ్ ఇస్ ignoring learner needs, developing a unit plan, visualizing the future, establishing connections with learners. So ఏమనుకుంటారు? Yes, what you said is right. It's establishing connections with the learners. Now let's go with another area, curriculum and textbooks, importance and needs. So the following is the sequence in curriculum development. Just ఒకసారి రిమైండ్ చేసుకోండి what you have learned in your B.Ed. Evaluation, design, implementation, renewal. లేదంటే evaluation, design, renewal, implementation. Design, implementation, evaluation or renewal. So finally design, evaluation, implementation or renewal. So the right option is C. First you will design, then you will implement, after that you will evaluate based on the outcomes, and sometimes you have to change also. This is how we prepare curriculum. Okay, so the next one is the option is C. And what involves the systematic plan for achieving educational goals? మీ educational goals గనక అచీవ్ చేసుకోవాలంటే what kind of what does it involve? ఒకసారి చూద్దాం. Methods or curriculum or assessment or material. So what do you think? So all round complete గా మనకి కావాలి educational goals. It's a broad area, so obviously it is curriculum, right? So this is how we'll go with the 8th one. And finally now we'll go with evaluation. So ఈ evaluation topic లో మనకి చాలా important questions వస్తాయి. So definitely there will be a question from this area. So మనకి you should know what is summative and what is formative assessment. Okay, summative assessment is also known as assessment for learning or assessment of learning or assessment as learning or assessment by learning. Okay, so now if you look at this, ఈ 3 areas లో వచ్చేసరికి assessment for learning is all about it's for learning. ఒక చైల్డ్ అక్కడ మిస్టేక్ చేస్తే మనం ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా కరెక్ట్ చేసేది, ఇట్స్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. దట్స్ వాట్ వి కాల్ లైక్ ఫార్మాటివ్. అసెస్మెంట్ ఆఫ్ లెర్నింగ్ అనేది ఎండ్ ప్రోడక్ట్, చైల్డ్ పాసా ఫెయిల్డా, సో దట్ ఈస్ ఆఫ్ లెర్నింగ్. అండ్ వీ హ్యావ్ అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్. ఇప్పుడు మనకి కొత్తగా కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్ సిబిటి ఉంది. సో దట్ కమ్స్ అండర్ దిస్ అసెస్మెంట్ యాజ్ లెర్నింగ్. యూ టాట్ అ స్కిల్, ఆ చైల్డ్ కి అది వచ్చిందా లేదా, that's what assessment as learning. Okay, and finally assessment by learning. So this is a distractor, so the option is assessment of learning. Okay, so for learning it is formative. Now let's look at the last question in this area. Choose the accurate description of critical thinking. So iroju when you ask questions, మనం different types of questions అడుగుతాం. ఆ questions అడిగేటప్పుడు what kind of questions should we ask to the student? ఫ్యాక్చువల్ క్వశ్చన్స్ అడగాల, అలాగే ఇన్ఫరెన్షియల్ ఆర్ ఇవాల్యుయేటివ్
or we think about this critical thinking. Okay, now the focus is totally on critical thinking. ఈ critical thinking లో ఏమేమి ఉంటాయి? So critical thinking involves just accepting information without questioning, or critical thinking is relevant in problem solving situations, or critical thinking is the ability to analyze, synthesize and evaluate information for subjects. Or the last one is, it is limited to academic identify the objective not associated with the achievement test. So the correct option is, critical thinking is the ability to analyze, synthesize and evaluate information of the subjects. So this is the correct option. And that's all for today. Thank you very much. What I suggest you is, మనకి టెట్ మెథడాలజీకి సంబంధించి యూ క్యాన్ ఈవెన్ థింక్ ఆఫ్ అకాడమిక్ బుక్స్ ప్రిపేర్ అవ్వండి. అలాగే ప్రీవియస్ ఇయర్ పేపర్ మోడల్ పేపర్స్ కూడా మనము డౌన్లోడ్ చేసుకొని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ కనుక ప్రాక్టీస్ చేస్తే యూ కెన్ డూ అచీవ్ 6 out of 6 marks in this methodology. Thank you.